75వ కీర్తన మనం చదువుకున్నాం. ఇది తృతీయ స్కంధంలో ఉంది. మొదటి వచనంలోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అన్నాడు కాబట్టి ఇది స్తుతి కీర్తన. ముగింపుగా ఉండే 9-10 వచనాలు మనం ముగింపుగా చూడవచ్చు. నేనైతే నిత్యం ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. కనుక ముగింపులో కూడా స్తుతే ఉందన్నమాట. యాకోబు దేవుడు నేను నిత్యము కీర్తించును. కనుక ఈ కీర్తన నిత్య స్తుతిని గురించిన కీర్తనగా మనము చూడవచ్చు. కొద్ది నిమిషాల తర్వాత మనం చూస్తే ఇందులో ప్రవచనం కూడా ఉన్నట్టుగా మనకు అర్థమైంది. ముందుగా తృతీయ స్కంధాన్ని గురించిన కొన్ని విషయాలు మనం చూసుకొని ఈ అధ్యాయం యొక్క వివరమైన ధ్యానంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తృతీయ స్కంధం అనగా 73 నుంచి 80 కీర్తనలు, 89వ కీర్తన వరకు. 73 నుంచి 89 అంటే 17 కీర్తనలు ఇందులో ఉన్నాయి. చిన్న స్కంధం ఇది. ద్వితీయ స్కంధం కూడా 17 కీర్తనలు, తృతీయ స్కంధం కూడా 17 కీర్తనలే కలిగిందని గతంలో కూడా మనం చెప్తున్నాం. కీర్తన గ్రంథం ధ్యానించే సమయంలో యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావాన్ని మనం ఆయనకు ఆరోపించాలని, ఆరాధించాలని, ప్రతిష్ఠితమైన వస్త్రములు ధరించుకొని ఆయన సాగిలపడి పూజించాలి, గణపరచాలి, కొనియాడాలి, స్తుతించాలి అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఈ గ్రంథం ధ్యానించేటప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల గతకాల చరిత్ర జ్ఞాపకం చేస్తాడు. ఈ రోజు ఈ కీర్తనలో కూడా ఆ విషయాన్ని మనం చూస్తాం. ప్రస్తుతకాల చరిత్ర కూడా చెప్తాడు. దానిని బట్టి భావి కాల చరిత్రను గురించిన నిరీక్షణ వారు కలిగి ఉండి ఆ విషయాలు ధ్యానించుకుంటూ దేవుని స్తుతిస్తారు. కనుక కీర్తన గ్రంథము ధ్యానించడానికి, దేవుని స్తుతించడానికి సహాయకరమైంది అని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. కీర్తన గ్రంథం ఒక అద్దము వంటిదని, అద్దములో చూసినప్పుడు మన సహజ ముఖాన్ని ఏ రీతిగా దిద్దుకుంటామో కీర్తన గ్రంథాన్ని దేవుడు వివరిస్తుండగా మన జీవితాలు తీసుకోవాలనే సంగతి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ తృతీయ స్కంధంలో ఉండే 17 కీర్తనలు అంశాల ప్రకారం మనం చూస్తే 73, 74 కీర్తనలు ప్రార్థనా కీర్తనలుగా మనం చూసాం. 77, 76 అంటే ఈరోజు చదువుకున్న 75వ కీర్తన స్తుతి కీర్తన అని చెప్తున్నాం. తర్వాత వచ్చే 77 కూడా ప్రార్థన, మళ్ళా 78 స్తుతి కీర్తన, 79, 80, 81 ప్రార్థనా కీర్తనగా మనం చూస్తున్నాం. 82లో రారాజక రాజ్యపాలన అంటే ప్రవచన కీర్తనగా దాన్ని మనం చూస్తాం. 83 ప్రార్థనా కీర్తన, 84 మళ్ళా స్తుతి కీర్తనగా ఉంది, 85 ప్రార్థన, తర్వాత 86 స్తుతి గ్రంథాన్ని గురించి చెప్పే కీర్తన, 87 రారాజక రాజ్యపాలన అనగా ప్రవచన కీర్తన, 88 ప్రార్థనా కీర్తన, 89 స్తుతి రాబోయే నిశ్చయాల కీర్తన. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు తృతీయ స్కంధంలో ఎక్కువగా ప్రార్థన, స్తుతి అనే అంశాలు ఉన్నాయని మనం చూడగలం. ఈరోజు మనం ధ్యానించుకునే 75వ కీర్తన కూడా స్తుతి కీర్తనగా మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. స్తుతి ప్రాముఖ్యమైన అంశం ఇందులో ఈ కీర్తనలో. అయితే అదే సమయంలో స్తుతితో పాటు ప్రవచనం కూడా కొద్దిగా ఉందని మనం చెప్తున్నాం. ఆ వివరాలు చూద్దాం. కీర్తన గ్రంథం యొక్క విభజన మనం చూసినప్పుడు స్తుతి అనే అంశం ప్రాముఖ్యంగా 60 కీర్తనలో కనిపిస్తుందని కష్టాలను చెప్పుకున్నాం. ప్రార్థన సుమారు 40 కీర్తనలో ఉందని మనం చెప్తున్నాం. ఆ తర్వాత యాత్రా కీర్తన అనగా దేవుణ్ణి స్తుతించడానికి వాళ్ళు యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు యాత్రగా వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో వారు పాడుకునే కీర్తనలు యాత్రా కీర్తనలు. అవి 15 కీర్తనలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రవచనంగా రాబోయే రారాజైన యేసుక్రీస్తుని గురించి, ఆయన జన్మని గురించి ఈ విషయాలన్నీ 15 కీర్తనలు ఉన్నాయి. ఆ తర్వాత రారాజు యొక్క రాజ్యపాలన గురించి 8 కీర్తనలు ఉన్నాయి. దుష్టులు నీతిమంతులు అనే అంశాన్ని గురించి 8 కీర్తనలు, పరిశుద్ధ గ్రంథాల గురించి 4 కీర్తనలు, మొత్తం 150 కీర్తనలు ఈ రీతిగా వెలగొట్టవచ్చు అని గతంలో చెప్తున్నాం.
ప్రతి కీర్తన కూడా పైన శీర్షిక ఉంటుంది. శీర్షికల బట్టి కూడా విభజన మనం చూడవచ్చు. శీర్షికలో కీర్తనాన్ని 77 మనకు కనిపిస్తుంది. గీతము లేదా గానమని 17, దైవ ధ్యానమని 13, అనుపద గీతము అని 6. శీర్షికలో ఏమీ లేనివి 37 కీర్తనలు, 6గా కూడా 150 కీర్తనలు మనం చూడగలం. వ్రాసిన వారిని బట్టి విభజించినట్లయితే దావీదు గారు 73+3 మళ్ళా, అంటే కొత్త నిబంధనలో మనం చూస్తే ఆ 3 కీర్తనలు కూడా దావీదు గారు రాశారని మనకు అర్థమైంది. 76 కీర్తనలు దావీదు గారు రాశారు. కోరకుమారులు 12 కీర్తనలు రాశారు. ద్వితీయ స్కంధంలో ఎక్కువగా వారిని మనం చూశాం. ఆసాపు 12 కీర్తనలు. తృతీయ స్కంధంలో ఆసాపు గారి యొక్క 11 కీర్తనలు ఉన్నాయి. ఈరోజు మనం చదువుకున్న 75వ కీర్తన కూడా ఆసాపు గారి కీర్తనగా మనము చూస్తా ఉన్నాం. సొలొమోను రాసిన కీర్తనలు 2 కీర్తనలు. 72వ కీర్తన అంటే ద్వితీయ స్కంధం చివరిలో ఉండేది సొలొమోను గారు రాశారు. 127వ కీర్తన అంటే పంచమ స్కంధంలో ఉంటుంది, అది సొలొమోను గారు రాసినట్టుగా మనం చూడగలం. మోషే గారు రాసిన కీర్తన తృతీయ స్కంధం చివరిలో ఉంది, 89లో, అది మోషే గారు రాశారు. యజ్రహీనుడైన ఏతాను రాసిన కీర్తన అది చివరిలో మనం చూస్తాము, 89వ కీర్తన. మోషే కీర్తన 90వ కీర్తన, అది ప్రస్తుత స్కంధం మొదటిది. యజ్రహీనుడైన ఏతానుది 89వ కీర్తన తృతీయ స్కంధంలో చివరి. శీర్షికలో రాసిన వారి పేరు లేని కీర్తనలు 46 ఉన్నాయి. కానీ అవన్నీ మించిగా దావీదు గారు రాశారని నమ్మడానికి మనకు ఆస్కారం కనిపిస్తుంది. ఈ రీతిగా మనం చూసుకున్నప్పుడు తృతీయ స్కంధము ఆసాపు యొక్క కీర్తనలు ఎక్కువగా ఉన్నాయి. ఆసాపు కీర్తనలు ఎక్కువగా ఉన్నప్పుడు దావీదు దీర్ఘదర్శక ఆసాపు రచించిన శ్లోకములు వేసి యెహోవాను స్తుతించుమని రాజైన హిజ్కియా ఆజ్ఞాపించాడు. కనుక హిజ్కియా ఆజ్ఞ ప్రకారంగా తృతీయ స్కంధము సమకూర్చబడింది అని మనం అనుకున్నాం. అయితే హిజ్కియా కాలంలో మాత్రమే కాదు, ఆసాపు యొక్క కుమారులు కూడా ఆ తర్వాత కాలంలో కూడా, ఒకవేళ బబులోను చెర వరకు కూడా ఆ కాలంలో కూడా ఆసాపు కుటుంబీకులు రాసిన కీర్తనలు ఆసాపు పేరుతో చేర్చబడ్డాయని మనం చెప్తున్నాం. ఆసాపు రాసిన కీర్తనలు 73-83 దాకా ఉన్నాయి. అందులో విమోచించబడిన వారు దేవుడితోనూ మానవుతోనూ కలిగి ఉండవలసిన పవిత్రమైన సంబంధాన్ని సూచించే కీర్తనలుగా ఉన్నాయి. మిగిలిన కీర్తనలు దేవుడి వల్ల కలిగి ఉండవలసినటువంటి విధులను గురించిన కీర్తనలుగా ఉన్నాయి. తృతీయ స్కంధములు దావీదు గారు 1 కీర్తన రాశారు. ఆసాపు గారు 12 కీర్తనలు రాశారు, 11 కీర్తనలు. మిగిలిన కీర్తన ద్వితీయ స్కంధంలో మనం చూశాం. కనుక తృతీయ స్కంధంలో ఎక్కువగా ఆసాపు గారి కీర్తనలు ఉన్నాయి. కోర కుమారులు రాసిన కీర్తనలు 4, యజ్రహీనుడైన ఏతాను రాసిన 1 కీర్తన ఉంది. ఇంకొంచెం వివరాలుగా మనం వీటిని చూస్తే మనకు అర్థమయ్యే సత్యం ఏంటో చూద్దాం. ఆసాపు గారు రాసిన 1 కీర్తన ద్వితీయ స్కంధంలో, 11 కీర్తనలు తృతీయ స్కంధంలో. కనుక ఆసాపు గారి కీర్తనలన్నీ ద్వితీయ తృతీయలోనే ఉన్నాయి. కోర కుమారులు రాసిన 8 కీర్తనలు ద్వితీయ స్కంధంలో, 4 కీర్తనలు తృతీయ స్కంధంలో. కనుక ఆసాపు గారు కానీ కోర కుమారులు కానీ రాసిన 12 కీర్తనలు ద్వితీయ తృతీయ స్కంధాల్లోనే ఉన్నాయి. దావీదు గారు రాసిన కీర్తనలు మాత్రం ప్రథమ స్కంధంలో ఉన్నాయి, ద్వితీయ స్కంధంలో ఉన్నాయి, తృతీయలో ఉన్నాయి, చతుర్థంలో ఉన్నాయి, పంచమ స్కంధంలో కూడా ఉన్నాయి. సొలొమోను గారు రాసిన కీర్తనలు ద్వితీయ స్కంధంలోనూ పంచమ స్కంధంలో ఉన్నాయి. ఈ రీతిగా మనం చూసినప్పుడు తృతీయ స్కంధము మరి హిజ్కియా రాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా సమకూర్చబడిన కీర్తనలు ఎక్కువగా ఆసాపు కీర్తనలు కలిగినవని చిన్న తలపు మన ముందుకు వస్తా ఉన్నాం. మంచి 75వ కీర్తనలోకి మనం వెళుతూ ఉండగా ఇందులో ఉండే అంశం ఏంటి అని మనం చూస్తే, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. పైన మంగళవారం మనం ఆలోచించినప్పుడు 74 కీర్తన ప్రార్థనా కీర్తన, 75 ప్రారంభంలోనే
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే మనము జనరల్ గా ఆలోచించవచ్చు. 74వ కీర్తనలో వారు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చాలాసార్లు మనం మర్చిపోతాం. ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పుడు దేవా దేవా దేవాన్ని మొరపెడతాం. ఆయనేమో జవాబిస్తాడు. అప్పుడే మన ఫ్రెండ్ మారిపోతుంది. నా భక్తిని బట్టి, నా ప్రార్థనను బట్టి, నా శక్తిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను చేస్తున్నాను అని దేవుడు కూడా మర్చిపోతాను. చాలాసార్లు పోయినసారి నేను చెప్పాను, ఇబ్బందుల్లో ఇరుకుల్లో జబ్బులతో ఉన్నప్పుడు దేవుడా నేను తప్పు చేశాను క్షమించడం ప్రార్థన చేస్తాం. ఆ కొంచెం దాటిపోతానే ఇక నా అంతటి వాడు లేడు అని మనం అనుకుంటా ఉంటాం. నేను కానీ నేను కానీ సర్వసాధారణంగా అలాంటి తలుపులు అన్ని సార్లు కాకపోయినా కొన్నిసార్లైనా మనకు వస్తూ ఉంటాయి. ఈరోజు కీర్తనలో ఆ మాటలు కూడా ఆసాపు చెప్పడం మనం చూస్తాం. ఆసాపు గారు, ఆసాపు యొక్క కుటుంబీకులు ఎవరో ఆ మాటలు చెప్పడం చూస్తాం. 74వ కీర్తనలో దేని విషయమై వారు ప్రార్థించాలంటే 74:3 పోయినసారి చెప్తున్నాం. శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసినారు. ఇది ఎప్పుడు అంటే నెబుకద్నెజరు పరిశుద్ధ స్థలమైన మందిరంలో ప్రవేశించి వస్తువులన్నిటినీ పాడు చేసి బంగారును దోచుకొని, వెండిని దోచుకొని, ఇత్తడి కూడా ముక్కలు ముక్కలుగా చేసి తీసుకొని వెళ్ళిపోయాడు అని పోయినసారి 74వ కీర్తన సందర్భంగా మన జ్ఞాపకం చేసుకున్నాము, వివరంగా చూస్తున్నాం. కానీ సముద్రపు తొట్టిని ఆయన పగులుగా లేకపోయాడన్న మాటకి జ్ఞాపకం చేస్తున్నాం. మీ గుర్తుండే ఉండాలి. సముద్రపు తొట్టి అంటే సముద్రపు తొట్టిలో ఉండే నీరు దేవుని వాక్యానికి. కనుక నీరు కలిగిన దేవుని వాక్యపు గ్రంథాన్ని ప్రపంచంలో ఎప్పుడూ ఎవరూ పెద్దలు చేయలేరు. బైబిల్ కాల్చివేయాలని, ప్రపంచంలో లేకుండా చేయాలని, రూపుమాపాలని, బైబిల్ పంచకూడదని ఎన్నెన్నో 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 ప్రణాళికలు జోసెఫ్ గారు చెప్పిన వారికి చెప్తున్నారు. హియర్ లైక్ లాస్ట్ బైబిల్ అని చివరిగా బైబిల్ ఒక కాల్చి సమాధి చేసి సమాధిలో రాసినాట. చెట్ట చివరి బైబిల్ ఇక్కడ సమాధి చేయబడిందని ఆయన చెప్పేవారు. అదే చెట్టు చివరి బైబిల్ అయితే ఈరోజు మన చేతిలో బైబిల్ ఉండేది కాదు. కనుక చెట్టు చివరి బైబిల్ ఎవరు సమాధి చేయలేరు. దేవుని వాక్యాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. కనుక నెబుకద్నెజరు రాదు తాను చిన్నాభిన్నము చేసి అన్నిటినీ ముక్కలుగా చెడగొట్టగలిగాడు. కానీ సముద్రపు తొట్టిని చెడగొట్టలేకపోయించారా అనేది బాగా చూసుకున్నాం. మరి సముద్రపు తొట్టిని పగలగొట్టలేని రీతిగా, ముక్కలు చేయలేని రీతిగా చేయడం ఎంత కష్టమో సొలొమోను గారు ఎంత కష్టపడ్డాడో దేవుని మందిరం కొరకు అని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మీరు నేను కూడా సంఘం కొరకే పాటలు పడాలి. కొలక్తి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో సంఘము అని ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో పదవైన వాటి నా వంతు నా శరీరంలో అనుభవిస్తున్నానని పౌలు అన్నాడు. నా వంతు అని పౌలు అంటే మనకు కూడా వంతులు ఉంటారు. సంఘం కొరకు క్రీస్తు పాటలు పడ్డాడు, సమాప్తం అయిపోయింది అంటే లేదంటే కొన్ని మిగిలినాయి. మనకు మిగిల్చినాడు, నీకు నాకు మిగిల్చినాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు అబ్బాయి సేవ, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఇవన్నీ మానుకొనిపోదామా అని చెప్తాడు. అయితే పాటలు పడ్డం అనేది దేవుడు మనకి ఇచ్చిన విధి అని మనం గుర్తించాలి. వాటిని నెరవేర్చాలి, పాటలు పడుతూనే ఉండాలి. కనుక సంఘం కొరకే మీరు నేను పాటలు పడాలా అనే సత్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇంకా 74వ కీర్తనలో చాలా మాటలు చూసుకున్నాం మనం. శత్రువు ఏ రీతిగా మందిరాన్ని పాడు చేస్తూ వచ్చాడో వివరంగా ఆసాఫ్ గారు ఈ కీర్తనలో ఆసాఫ్ కుమారులు కాబోదు 74లో చెప్పిన మాటలన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వివరాలు మనం చూడలేం. కానీ అయితే ఒక మాట చివరిలో అన్నారు, దేవా నెమ్ము నీ రాజ్యము నడుపు, అవివేకులు దినమెల్లా నేను ఎందుకు సంగతి అంటే నెబుకద్నెజరు యొక్క సైన్యం జ్ఞాపకం చేస్తూ నీ మీదకు లేచి వారు అల్లరి నిత్యము బయలుదేరుతూ నీ విరోధులు చేయ గల్లకును మరొకము నిత్యము బయలుదేరాలన్నా అని దేవుని ప్రశ్నిస్తున్నాం. మనం చూస్తున్నాం. దేవుడు జవాబిచ్చారు. దేవుడు జవాబిస్తే వెంటనే దేవుడు జవాబిచ్చారని గుర్తించారు. మనం ఇందాక అనుకున్నాం, మనం మర్చిపోతాం. దేవా మాకు ఆహారం ప్రార్థన చేస్తాము, ఆహారం తినిన తర్వాత స్తుతించడం మర్చిపోతాం. అలా దేవా మేలు చేయమని అడుగుతాము, మేలు పొందిన తర్వాత మర్చిపోతాం. కానీ
ఆసాపు తన కీర్తనలో మర్చిపోయిన వాడు కాడు. 74 కీర్తనలో చేసిన ప్రార్థనకు వచ్చిన జవాబు నిమిత్తమై దేవుడిని సూచిస్తారు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. న్యాయవంతుడైన దేవుడు సమీపంగా ఉన్నాడు. అంటే ప్రార్థన చేస్తే ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడని కాదు. నువ్వు ఎక్కడో ఉన్నావు, నా ప్రార్థన నీకు వినబడుతుందా? కాదు. ఈ దేవుడు న్యాయవంతుడు. ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. అందుకే మనం చదువుకున్న కీర్తనలో కూడా నీవు సమీపంగా ఉన్నావు అని నీవు దగ్గర ఒకటేని మార్పు వేసి నీ నామం సమీపంగా ఉంది. అంటే యేసు నామం మనకు అందుబాటులో ఉంది. అందుకే ఈ ప్రార్థన కూడా మనం యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. అందుబాటులో ఉండే నామం, మనకు సమీపంగా ఉండే నామం, మన ప్రార్థనకు జవాబిచ్చే నామం. నేను కూడా ప్రసంగం చేస్తున్నాను, కానీ ఎప్పుడు నా ప్రార్థనకి జవాబు వెంటనే రాకపోతే ఎక్కడున్నారు జవాబు ఇచ్చేనా, ఎప్పుడు ఇస్తావు? ఇక అనుమానం కూడా వస్తుంది, ఇస్తాడు లేదు అని అనుమానం. మరి ఇంతకు ముందే చెప్పారా? ఇచ్చినాడు, మరి ఇప్పుడు ఇస్తాడో లేదని మళ్ళీ అనుమానం వస్తుందంటారు. కానీ మన దేవుడికి జవాబిచ్చేది సమీపంగా ఉండేది. మన మరో వినేలేదు ఆ విషయాలు చెప్తున్నారు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఎందుకు నువ్వు జవాబిస్తావు కాబట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకేం చేయాలంటే నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలంటే మామూలు కార్యాలు కాదు. మన జీవితాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే రక్షించబడినప్పటి నుంచి కానీ పడకముందు కూడా మన పట్ల ఆయన చేసిన కార్యాలు మనం పేరు పెట్టుకుంటే ఒకే పేరు. ఏం కార్యాలని? ఆశ్చర్య కార్యాలు. మామూలు కార్యాలు కాదు, ఆశ్చర్య కార్యాలు. మరి ఏం చేయాలా? మనమే దాచిపెట్టుకోవాలన్నా? కాదంట. నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. అందరికీ చెప్పాలి, మనం దాచిపెట్టుకోకూడదు. ఒకరి క్యాన్సర్ జబ్బు ఉంది, ఒక ఆసుపత్రికి వెళ్ళి బాగైంది. క్యాన్సర్ పేషెంట్లు అందరూ చెప్తా ఉంటారు, అబ్బా ఆసుపత్రికి వెళ్ళి బాగైందమ్మా, నువ్వు పొమ్మ. దేవుడు అట్లాగే ఆశ్చర్యకార్యం మన పట్ల చేసినప్పుడు మనం కూడా అందరికీ చెప్పాలి. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. కనుక ఈ కీర్తన యొక్క విభజన ముందు మనం చూసి వివరాలను వెళదాం. న్యాయవంతుడైన దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు అనే విషయాలు మీద ఉన్నాయి. ఆయన ఎట్లా హెచ్చిస్తాడు అనే విషయాలు కూడా ఉన్నాయి. ఎవరిని హెచ్చిస్తాడు అనే విషయాలు ఉన్నాయి. తగ్గింపు ఎవరు తగ్గిస్తాడు అనే విషయాలు కూడా చేస్తున్నాను. మొట్టమొదటి వచ్చిన ఇలా చెప్తున్నాము, సమీపమున ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే అంశం. ఈ కీర్తన విభజన కూడా చూడండి. ముందు ఒక వచనంలో ఒక భాగం అనుకోవచ్చు, చివరి వచనంలో ఒక భాగం అనుకోవచ్చు. ఈ 2 వచనాలు పోతే మిగిలిన 8 వచనాలు 4 2గా విడగొస్తుంది. ఇది కూడా యూనిఫామ్ బాగుంది, సమాచారం కానీ అయితే బాగానే ఉంది. కనుక మొదటి వచనంలో దేవుడు సమీపంగా ఉన్నాడు, మన ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు. ఆయనకు కృతజ్ఞతగా మీరు నేను స్తుతులు చెల్లించాలా అనే అంశం ఉంది. 2-3 వచనాల్లో దేవుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. అందుకే 2-3 వచనాలు ఇస్తారు చూడండి. మొదటి వచనంలో దేవా మేము అన్నాడు. 2వ వచనం ఏమన్నాడు? నేను యుద్ధకాలం కొరకే కనిపెడుతున్నాను. అంటే నేనంటే ఎవరంటే నేనే న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాను. తీర్పు తీర్చేది మీ పని కాదు, నా పని కాదు. 37లో తీర్పు తీర్చకుడు అన్నాడు. దేవుడే తీర్పు తీరుస్తాడు. ఒకవేళ అనుమానం ఉంటే 7వ వచనం చూడండి, దేవుడే తీర్పు తీర్చువాడు. కనుక 2వ వచనంలో నేను అని మాట పలికిన వాడు దేవుడు అన్నమాట. కనుక 2-3 వచనాల్లో దేవుడు చేసే కార్యాలు ఉన్నాయి. 4-5లో గర్విష్ఠులను దేవుడు ఏ రీతిగా గర్విస్తాడో, గర్విష్ఠుల పదం రాశాను కానీ ఇక్కడ గర్విష్ఠుల పదం లేదు, తర్వాత మనం చూస్తాం. అక్కడ పదం అంటే అహంకారులు, కొమ్ము ఎత్తేవాళ్ళు, పొగరు పట్టిన వాళ్ళు, భక్తులు అని ఇన్ని పదాలు ఉన్నాయి. ఇన్ని పదాలు కలిపి ఒకటే పదం ఏం చెప్తామని గర్విష్ఠులు అనే మాట చెప్తాను. అయితే ఆ పదం అక్కడ లేదు. అహంకారులు, అహంకారం గర్వమే. పొగరు పెట్టిన వాళ్ళు, పొగరంతా కూడా గర్వమే. కొమ్ము ఎత్తేవాళ్ళు వాళ్ళే గర్విష్ఠులే అన్నమాట. తర్వాత వివరాలుగా మనం 4-5 వచనాలు చూస్తాం. 6-7 వచనాల్లో
మన జీవిత కాలంలో దేవుడిచ్చే ఫలము. దేవుడు పరలోకంలో ఎప్పుడో ఫలమిస్తాడు అని అనుకుంటాం, కానీ అయితే ఈ జీవిత కాలంలో కూడా ఆయన ఫలమిస్తాడు. నీతిమంతులకు ఇచ్చే ఫలం ఉంది, భక్తులకు ఇచ్చే ఫలం కూడా 7-8 వచనాల్లో 6-7 వచనాల్లో మనం చూస్తాం. 8-9 వచనాల్లో అంత్యకాలములో క్రీస్తు విరోధులకు వారిని అనుసరించే వారికి దేవుడిచ్చే ఫలం ఉంది. కనుక అందుకే ఈ కీర్తనలో స్తుతి మాత్రమే కాకుండా ప్రవచనం కూడా ఉంది అని ముందు మనం చెప్తున్నాం. ప్రవచనం కూడా ఉంది. అది 8-9 వచనాలు. 10వ వచనంలో ముగింపుగా ఈ కీర్తన యొక్క సారాంశం అంతా చెప్పాడన్నమాట. కీర్తన యొక్క సారాంశం అంతా కనుక ఉన్నది 10 వచనాలైనా 6 భాగాలుగా విడగొట్టి మనం ధ్యానిస్తే అందులో అంశాలు మనకు అర్థమవుతాయి. మనం చదువుకున్న 75వ కీర్తన అంతా ఇదిగా ఉంది. ఇందాక మనం చదివాము. ఇప్పుడు ఒక్కొక్క వచనానికి మనం వెళ్దాం. ఈ దేవుడు ఎవరు అంటే ఏం చెప్తున్నాము? ఈయన న్యాయవంతుడు, న్యాయంగా తీర్చేవాడు. భూలోకంలో ఉండగానే తీర్పు ఫలంగా ఒకరిని హెచ్చిస్తాడు, మరొకరిని తగ్గిస్తాడు కూడా. ఆ వివరాలు మనం చూడబోతున్నాం. అది 75వ కీర్తన యొక్క అంశం. బయట వచనంలో సమీపంగా ఉన్న మనుషులను దేవుడు కృతజ్ఞతగా ఆచరించిన ఈ విషయాలు మనం ఇంకా చూస్తున్నాం కదా. సరే, నెక్స్ట్ భాగానికి వెళ్ళిపోదాం. బయట వచనంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సమీపంగా ఉన్న దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అది బయట వచనంలో ఉండేది. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు? నువ్వు న్యాయవంతుడివి. ఎక్కడున్నావు? సమీపంగా ఉన్నావు. సమీపంగా ఉన్నావు. కళ్ళ కనపడడం లేదు, అంతే. కళ్ళకు కనపడడం లేదు. చాలాసార్లు మనం చాలా కథలు వింటా ఉంటాం. ఒకసారి మీరు కూడా చూసే ఉంటారు, చిత్రపటాల్లో ఫుట్స్టెప్ కాలి అడుగులు కనిపిస్తా ఉంటాయన్నమాట. ఒక దశ కాలి అడుగులేమో పెద్ద కాళ్ళు, ఇంకో దశ ఏమో చిన్న కాళ్ళు ఉన్నాయి. అది చూసినప్పుడు మనకు అనిపిస్తుందా, ఆ పెద్ద కాళ్ళు కలిగిన దేవుడు చిన్న కాళ్ళు నేను దాన్ని ఎత్తేసుకొని పోతున్నాడు అనుకుంటాం. కొద్దిగా మనుషులు చిన్న కాళ్ళు కనిపించలేదు. చూడు దేవుడు నిలిపిస్తున్నాను, నన్ను ఎక్కడో బాగా అనుకున్నాం. కానీ దేవుడు చెప్పినాడు, నాయన బాగలేదు. నడిచి 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 అడుచుకుంటే ఎత్తుకున్నాను ఆ భుజాలు లేదా. అందుకే భూమికి నేను నడవడం లేదు, ఎక్కువ నేను నడుస్తా ఉన్నా. నా అడుగులే కలిసి కనుక మనలో సమీపంగా ఉండేది. మనం అలిసినప్పుడు, కృంగిపోయినప్పుడు మనం ఎక్కువనే దేవుడు. నడిపించేవాడు కూడా కాదు. నడిపించేటప్పుడు నడిపిస్తాడు, మిగిలినప్పుడు ఎత్తుకుంటాడు. 45వ అధ్యాయం ఇస్తాడని నా మాట ఉంది. ముదిమి వచ్చే వరకు నీకు ఎత్తుకొని వాడను నేనే ఎత్తుకొనొచ్చు, సంక పెట్టుకొనొచ్చు, నీకు రక్షించవాడను. అపాయాల నుంచి, ఆపదల నుంచి, ఎరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, రోగాల నుంచి, క్లిష్టమైన పరిస్థితులు, విచిత్రమైన విషయాలు మన జీవితంలో వస్తాయి. జీవితం అనేది ఒక విషయం అనేది తెలిసి తెలియక సడన్గా వస్తాయి. వాటన్నిటిలో ఎత్తుకొని ముదిమి వచ్చిన వరకు మనల్ని ఎత్తుకొని నడిపించేవాడు. ఒకసారి జీజాన్ గారు రేడియో వర్తమానం చెప్తా ఉంటారు కదా, ఆయన ఒక ముసలి వాడిని కళ్ళు ఎత్తుకుని రోడ్లో పోతా ఉన్నాను. ఏమ్మా నీకేమైనా పిచ్చి పెట్టిందా, ముసలి వచ్చి నీ కొడుకు ఎత్తుకున్నావు అని అడిగినారు. కొడుకు బాగలేదమ్మ కదమ్మా అన్నారు. లేదయ్యా, నా కొడుకు బాగుంది. మరి ఎందుకు ఎత్తుకున్నావమ్మా అన్నారు. ప్రేమను బట్టి ఎత్తుకున్నాను అని చెప్పినాను. కానీ అయితే తల్లి వృద్ధాప్యంలో కొడుకును ఎత్తుకోలేదు. ఆయన ముసలివాడైన కొడుకు ఎత్తుకోలేదు. ముసలివాడు ఎందుకు 5-6 ఏళ్ళు అయితేనే దూడలాగున్నా ఉన్నాడు అని నడిపిస్తున్నాడు, ఎత్తుకోడు. కానీ ఈ దేవుడు తల వెంట్రుకలు నెలివాడు, వృద్ధాప్యం వాడు కంక పెట్టుకొని ఎత్తుకొని నడిపిస్తారంటారు. కనుక దేవుడి ప్రేమ, దేవుడు మనకు ఎంత సమీపం ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి. కానీ సమస్యలు రాగానే మనమందరం మర్చిపోతాం. మర్చిపోయి ఎంత దూరం ఉన్నాడో ఏమో అనుకుంటాం. కానీ ఆసాప్తార కీర్తనలో
దేవుని యొక్క సమీపత్వాన్ని గుర్తించి రాస్తా ఉన్నాడు. ఈ దేవుడు న్యాయవంతుడు, సమీపంగా ఉన్నాడు. అలాగే మాట్లాడతాడు, నీవు సమీపంగా ఉన్నావని రెండుసార్లు నీకు కృతజ్ఞత ఆస్తులు తెలుస్తున్నాయి కనుక దేవుడు మేలు చేసేదాని కొరకు స్థుతి తెలుస్తారా? రెండవదండి, నువ్వు నా దగ్గరే ఉన్నావు స్వామి, నన్ను ఎత్తుకున్నావు స్వామి, కట్టలో పెట్టినావు స్వామి, కాపాడావు స్వామి. రెండోసారి మళ్ళా ఆయన ఆ మాట చెప్తారు. ఎంత మంచి మాట చెప్తాడు. అందుకని ఏం చేస్తాడంట, నీ ఆశ్చర్య కార్యములో నేను వివరిస్తాను. నేను ఇందాక చెప్పినట్టుగా మనం మర్చిపోతాం. ఎంతసేపు దేవుడి గురించి పొందాలనుకుంటాం కానీ ఆయన చేసిన మేలు వివరించే సంగతి మర్చిపోతాం. కొన్ని నిమిషాలు ఇతర భక్తులు ఏ రీతిగా ఆయన మేలు జ్ఞాపకం చేస్తున్నారో ఇతర లేఖనాలు మనం చూద్దాం. 145వ కీర్తనలో దావీదు గారు రాసిన కీర్తన. ఆయన ఏమంటాడు, తనకు మొరపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ. చాలాసార్లు మన ప్రార్థనలు లైట్గా ఉంటాయి, కంటపాఠంలాగా ఉంటాయి. మనసు ఎక్కడో ఉంటుంది, ప్రార్థన నోట్లో ఉంటాం. ఎవరో ఒకసారి తమాషా చెప్పినారు, ప్రార్థన చేసినా ఉందంట, అది చేస్తుంది, ఒక్కసారి మాడిపోతే చూసి రాపో అంటాం. అంటే మనసు ఎక్కడుంది, ఒక్కసారి తీసింది ప్రార్థన లేదు. చాలాసార్లు మన ప్రార్థన అట్లే ఉంటాయి. కానీ నిజంగా మనం పెట్టేవారు ఎక్కడున్నాడు? ఆయన సమీపంగా ఉన్నారు. కనుక దావీదు గారు ఆ సమీపత్వాన్ని గుర్తించాడు. ఆసాపు కళ ఏ రీతిగా గుర్తించాడో దేవుని సమీపత్వాన్ని దావీదు గారు కూడా గుర్తించాడు. ఇంకా ఏమన్నారు, తన యొక్క భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. ప్రార్థనకు జవాబు ఇస్తాడు, మన కోరికలు నెరవేరుస్తాడు. ఎంత మంచి దేవుడు! వారి మొర ఆలోచించే వారిని రక్షిస్తాడు. ఎంత నిరీక్షణ మనకు వస్తుంది. అందుకే ముందే మనం అనుకున్నాం, భావి కాలాన్ని గురించిన నిరీక్షణ కీర్తన గ్రంథంలో మనకు కలుగుతుంది అని మనం అనుకున్నాం. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడతాడు. నన్ను కాపాడాడంటే ఆయన కృపే, ఆయన గొప్పతనమే. ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. అయితే భక్తిహీనులందరినీ నాశనం చేస్తాడు. బబులోనీయులు వచ్చి దేవాలయాన్ని పాడు చేశారు, వాళ్ళ జీవితాలు దిద్దుకోలేదు. 70 ఏళ్ళు అయిన తర్వాత దేవుడు చూసి 77 దేవుని సంఖ్య 7 ఇంటి సగంతల కాలం వారికి ఇచ్చినాడు. వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈ దేవుడు అలాంటి వాడు. కనుక నానవుడు యెహోవా స్తోత్రము చేయని కీర్తనకాడు 142 దావీదు కీర్తన. ఎంత చక్కగా అనుభవపూర్వక కీర్తన మాట్లాడుతాడు. ఇంకోటి 71వ కీర్తనలో కూడా ఈ కీర్తన పీఠికలో ఎవరి పేరు రాసిన వారి పేరు లేదు, కానీ అయితే అనుభవాన్ని బట్టి దావీదు గారే రాశారని మనం చెప్పగలం. అంశమంతా మనం చూస్తే 71వ కీర్తన ధ్యానించినప్పుడు మనము దావీదు గారు ఉండవచ్చు మనం అనుకున్నాం. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధిస్తూ వచ్చి నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేస్తుండగా నమ్మిక నాకు కలిగిందంటాడు. దావీదు గారి తల్లి పేరు బైబిల్లో లేదు, కానీ తల్లి ఆలస్య సమయంలో బోధించిందంట. మరి ఎంత విచిత్రమో నాకు అర్థమే కాదు. ఆలస్య బిడ్డకి ఏం తెలుస్తుంది? వైద్యులు చెప్తున్నారు, బిడ్డ కడుపులో పాలు తాగేటప్పుడు కూడా తల్లి యొక్క మాటలు వింటా ఉంటుంది, జవాబు ఇవ్వలేదు. పుట్టిన తర్వాత తల్లి విధానాలు గమనిస్తూ ఉంటుంది, ప్రవర్తన గమనిస్తూ ఉంటుంది, జవాబు ఇవ్వలేదు. అందుకే పెరిగి పెట్టిన తర్వాత నీ తల్లి బుద్ధులే నేర్చుకుని అంటా ఉంటారే కట్టాలి. బాల్యం నుండి పిల్లలకు మనం నేర్పించగలం. ఒకరి తల్లి బాల్యం అంటే మోకాళ్ళలోనే తల్లి అయితే పిల్లలకి చెప్పాల్సిన పనిలే. మా అమ్మ నాన్న మోకరించేవాళ్ళు ఆటోమేటిక్ గా నువ్వు మోకరించకుండా కొడుకు నువ్వు మోకరించవు, బిడ్డను మోకరించదు, వాళ్ళు మోకరిస్తారు. నీ ముందు భయానికి మోకరించినా మీరే మోకరించారు, నేనే మోకరించాలనుకుంటాను. కనుక బాల్యములో నుండి దేవుడు మనకు బోధించేవాడు, తల్లి ద్వారా బోధించేవాడు, సన్నిధానం చేస్తుండగా నమ్మికి పుట్టించేవాడు. అన్నా కూడా తన కుమారుని పాలు విడిచే సమయానికి యెహోవాకు మృక్య అనుభవానికి తీసుకొచ్చింది. అదిగో విచిత్రమే, అదే విచిత్రం. 3 కోడిలో తీసుకొచ్చిందంటే భక్తులు అంటున్నారు
3 సంవత్సరాలుగా ఆమె పోలేదు. 3 సంవత్సరాల బాకీ 3 కోడలు విడిచిపోయింది. 3 ఏళ్లు పాలు దాపించింది కొడుకు. 3 ఏళ్లు పాలు మారుతూనే భక్తిపరుడుగా చేసింది, ఆరాధకుడుగా చేసింది. మందిరానికి తీసుకువెళితే ఆ చిన్నవాడు అక్కడ దేవునికి మృక్కేవాడు మొదటి అధ్యాయించేవాడు. మృక్కేవాడు కాదు 3 ఏళ్ళకి. కనుక బాల్యం నుండి దేవుని విషయాలు నేర్చుకోవచ్చు. ఈ కీర్తనకారుడు ఎవరో దావీదు అనుకుంటున్నాను, బాల్యమును నీవు నాకు బోధించు వచ్చింది. అయితే తర్వాత ఏం చేశారు చూడండి, ఇంతవరకు కూడా నీ ఆశ్చర్య కార్యము నేను తెలుపుతూనే ఉన్నాను. ఈ కీర్తన దావీదు గారు వృద్ధాప్యంలో రాశారని మనకు అర్థమైంది. 75వ కీర్తన మనం చదువుకున్నప్పుడు ఆ విషయాలు చూశారు. ఎందుకంటే 72లో సొలొమోను కీర్తన ఉందన్నమాట. సొలొమోనుకు రాజ్యం అప్పగించే సమయంలో 70కి 72 2 రాయబడ్డాయి ఆ కీర్తన. రాజ్యం అప్పగించడం అంటే వృద్ధాప్యం. ఇంతవరకు అంటే చనిపోయేంత వరకు కూడా దావీదు గారు ఏం చేసేవాళ్ళ, నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూ వచ్చింది. కనుక మీరు నేను కూడా మర్చిపోవచ్చు. మనకు భయం ఉండవచ్చు, పిరికరం ఉండవచ్చు, ఏం కాకపోవచ్చు. దేవుడు చేసిన కార్యాలు చెప్పడం, వాక్యం రాకపోవచ్చు, వాక్య ఉపదేశం చేసే వరం లేకపోవచ్చు. దేవుడికి ఏమేమి మేలు చేశారు, ఏమి కార్యాలు చేశారు, ఆ కార్యాలకు ఒకటే పేరు, అది ఆశ్చర్య కార్యం. మనమందరికీ తెలుస్తుండాలి. తెలుసుకుంటూ దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, దేవుడు వాళ్ళ కార్యం చేస్తాడు. ఏదో రోజు వాడు దానికి రావచ్చు రాకపోవచ్చు. కానీ మన పని ఇంతవరకు అంటే వృద్ధాప్యం వరకు కూడా ఆయన కార్యములు తెలుపుతూనే ఉండేవాళ్ళంగా మనం ఉండాలి. 26వ కీర్తన దావీదు గారు రాసింది. కీర్తనలో 26లో దావీదు గారు రాశారు, నిర్దోషి నా చేతులు కడుక్కొందును, యెహోవాని బలిపీఠం ప్రయత్నం చేయదును, అత్యత కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. తర్వాత ఏమన్నాడు, నీ ఆశ్చర్య కార్యములు వివరిస్తున్నాం. బలిపీఠము చుట్టూ ఇది ఆరాధనకు చెందిన మాట్లాడారు. ఆరాధన దగ్గర కూడా దేవుడు మనకి చేసిన ఆశ్చర్య కార్యాలు. అయితే శ్రేష్టమైన ఆశ్చర్య కార్యం పాపక్షమాపణ, దాని గురించే చెప్తున్నాం. అక్కడ మిగిలిన చెప్పుకోం. అన్నిటికంటే మించింది పాపక్షమాపణ, అజాశ్చర్య కార్యం. ఎంత ఘోర పాపలమో అని మన సైకి మనకే తెలుసు. మనం మంచి అయితే అందరికీ చెప్పుకుంటాం, కానీ మన చెడులు చెప్పుకోవప్పుడు కూడా తప్పులు చెప్పుకోం. కానీ మన మనసులో మనం ఆలోచించుకునేటప్పుడు ఎంత ఘోరమైన తప్పులు ఏం చేశారా, ఎంత పనికిమాలలో వాడాలి. ఇటువంటి పనికిమాలలో వాడని దేవుడు మనల్ని ఎరిగి కూడా మనం రక్షించిన ఒక ఆశ్చర్యకార్యం. కనుక ఆయన బల్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆయన చేసిన కార్యాలు తలపోసుకుంటూ ఉండగా ఆయన ఆశ్చర్య కార్యాలు మనము వివరించే వారంగా ఉండాలి. మరి దావీదు గారే కాదు, ఆసాఫు గారే కాదు, మోషే గారు కూడా ద్వితీయోపదేశ కాలంలో ఏం రాశారంటే, ఏలేదుగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా లేదు. ఈయన మళ్ళీ గట్టి స్టేట్మెంట్ చెప్పాడు. ఇది వేరే వాళ్ళు ఇంట్లో టెన్షన్ పడతారు. కానీ మోషే కారకండి ఖచ్చితంగా చెప్పి ఏ దేవుడు సమీపంగా ఉంటాడు ఉండదు. నేను ఒకసారి ఆదివారం ప్రసంగంలో చెప్పాను, మన సంఘంలో సత్యాగం శాస్త్రి గారు ఆయన చాలా పాత ఆయన ఉండేవాడు. 1965, 60 ఒకవేళ 60 ఆ టైంలో మన పీడి శాఖలు అనుకుని వాళ్ళ ఇల్లు ఆయనే కట్టించుకున్నాడంట. ఆయన ఊరు విడిచిపెట్టిపోతే ఆయన రోజు వాకింగ్ చెప్తున్నాడు. జోసు గారు ఏం చెప్పాలి స్వామి అని ఆలోచిస్తూ ఉన్నాడు. బైబిల్ భిక్షగాడు వచ్చాడు, పాట పాడుతున్నాడు. పిలిచిన పలకూరా రామా అని పాట పాడుతున్నాడు. దేవుడు స్వామి పిలిస్తే పలకని దేవుడికి పాట పాడుతా ఉన్నాడు. ఈయన నువ్వు పిలవకు ముందే మాట పలికేవాడి. ఈరోజు ఏం చెప్పాలంటా ఉంటే నాకు వర్తమానం ఇస్తుంది. ఆలోచన చేస్తూ ఉంటేనే వర్తమానం పిలిస్తే పలకని వాళ్ళు. తెలుగు రావు చాలా పాటలు అవుతారు, రాయు రాదు, రప్పలు రాదు నిజమే. కానీ రాళ్లకు రప్పలకు ప్రార్థన చేస్తామని వాటికి చెవు నుండి వినవు అని మనం చదువుకుంటాం. ముక్కు నుండి మాట్లాడుతున్నాం, నోరు నుండి మాట్లాడు. కానీ మన దేవుడు ఎవరు? మనకు సమీపంగా ఉండేవాడు. కనుక మరి ఏ గొప్ప జనానికి కూడా ఏ దేవుడు సమీపంగా లేదు. ఎంత క్లియర్ గా ఖచ్చితంగా చెప్తాం.
నేను మీకు అప్పగించున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలను నీతి విధులు కలిగిన గొప్ప జనమేది. అంటే దేవుడు మనం ఎంత గొప్పగా చేశారో ఇలాంటి గొప్ప జనమే భూలోకంలో లేదంట. మంచిది. 9వ వచనం. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇశ్రాయేలు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏం జాగ్రత్తగా? నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉండునట్లు నీ జీవిత కాలం అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ దేవుడు చేసిన మేళ్ళని ఇప్పుడు మర్చిపోకుండా జీవిత కాలం అంతా మనకూడదు. ఈ ఒక్క వయసులోనే జాగ్రత్త జాగ్రత్త 2 సార్లు. రోడ్లో పోయినప్పుడు ఎక్కడున్న జాగ్రత్త అని ఒక బోర్డు ఉంటే 70 కిలోమీటర్ల స్పీడ్లో పోతామా? తగ్గించి ఏం జాగ్రత్త అని చెప్తాం. మళ్ళా 2వ జాగ్రత్త ఆగిపోతాను, ముందే పోవాలన్నమాట. ఏంటా 2వ జాగ్రత్త అంటే నీ హృదయంలో నుంచి దేవుడు నీకు చేసిన కార్యముల విషయమై కన్నులారా ఆయన ఏమేమి నువ్వు చూపించాడో నువ్వు మర్చిపోగలవు, చచ్చిపోతావు కూడా. హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. ఇంకా ఏం చేయాలంట? నీ కుమారులకు వాటిని నేర్పుము. కుమారులకు నేర్పిస్తాను, మనవాళ్ళకు నేర్పించాలి. నేను కాస్తాను చెప్పండి, మా పెద్దబాయి ఎప్పుడన్నా మాకు కాదు మా పిల్లలకి నేర్పిస్తాను కదా, రాండి మీరు ఇక్కడికి అని పిలుస్తాం. నేను కూడా అక్కడ వస్తాం. కుమారులకు చెప్పాలన్నాడు కదా, చెప్తురాండి మీరు. మనము మన కుమారులకు దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలు ఏమేమి కన్నులారా మనం చూస్తాము వాటి కుమారులకు చెప్పాలా, కుమారులకు కూడా నేర్పించాలి. తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించును అని దేవుడు అంటా ఉన్నాడు. కనుక మీరు ఏ మాటలైతే నేర్చుకున్నారో మీ పిల్లలకు నేర్పండి. పిల్లలకి కుమారులు కూడా. కనుక మనవాళ్ళు సంతోషమై ఆడుకుంటాం అని చెప్తాం. కానీ అది చిన్న ఆచరించి వాళ్ళకు కూడా దేవుడు మనకి ఏ కార్యాలు నేర్పించారో చూపించినాడో వాళ్ళకు కూడా మనము మంచి ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం. సరే, ఇప్పుడు మన 75 కీర్తనకి వెళ్తున్నాం. 2-3 వచనాలు దేవుడు పలికిన మాట్లాడుతున్నాం కదా. నేను యుక్తకాలం కొరకై కనిపెడుతున్నాను. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడి కాలమే. ఇశ్రాయేలు బబులోను చెరలో ఉన్న 70 ఏళ్ళు ప్రార్థన చేస్తా వస్తున్నారు. 70 ఏళ్ళు అయిన తర్వాత యుక్తకాలం అంటున్నారు. యుక్తకాలం అయిన తర్వాత నేనే న్యాయం బట్టి తీరుస్తారు. భూమియు దాని నివాసులందరూ లయమైతారు. భూమి కూడా ఆయన తీర్చిస్తాడు ఒకరోజు. భూమి దాని మీద ఉండే నివాసులందరూ కూడా ఒకరోజు లయమైపోతారు. లయమైతే కాలిపోతారు. దీంతో 2వ పత్రికలో మహావేగంతో లయమైపోవును భూమిని గురించి మాట్లాడుతున్నాయి. లయమైపోతాయి. శాస్త్రం కూడా చెప్తాను. అర్థమైతే ఎప్పుడు ఒకసారి న్యూస్లో చెబుతూ ఒక గొప్ప ప్రళయం భూమి కొరకై ఎదురు చూస్తా ఉంది అని చెప్తా ఉన్నారు. ఆ టైం చెప్పడం లేదు, ఎట్లా వస్తుందో చెప్పడం లేదు, తెలియదు. కానీ మొత్తం ప్రళయం ఉంది. భూమిలో ఉన్న లావా అంతా ఒకరు బయటకు వస్తే సముద్రాలన్నీ ఆవిరిలాగా మారిపోయి కొన్ని మీటర్ల ఎత్తు పొంగిపోతాయి. మరి కొన్ని మీటర్ల ఎత్తు ఆవిరిలాగా మారిన నీరు భూమి మీద రాగిస్తే ఎవరు తగ్గుతారు? ఇలాంటి పరిణామాలు రావచ్చునేమో. మొత్తానికి దేవుడు భూమిని దాని నివాసులందరినీ లయమైనట్టుగా చేస్తాడు. ఇది ఒక రేపు పరిపాలన తర్వాత జరగవచ్చు. ప్రకటన 21లో మనం చూస్తాం. ఆ నూతన ఆకాశము నూతన భూమిని చూస్తేనే అది లయమైపోయినా నేనే దాని స్తంభంలో నిలుపును. ఎలా నిలుస్తాడు భూమి? కనుక భూమి శాశ్వత కాలం ఉంటుంది. మహావేగంతో లయమైపోతుంది. నూతన ఆకాశము లేదా నూతనముగా చేయబడిన భూమిగా, నూతనముగా చేయబడిన ఆకాశముగా భూమి ఆకాశాలు ఉండబోతాయి. ప్రకటన 20కి మనం చదువుతున్నప్పుడు ఆ విషయాలు మనం ఆలోచిస్తాం. మంచిది. 4 నాకు అనుకున్నామే, నేను గర్విష్ఠులు అని మాట్లాడినాను. కానీ బైబిల్లో ఉన్న మాట ఏంటో మనం చూద్దాం. అహంకారులై ఉండకూడి అని
అహంకారులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. అహంకారంటే గర్వం. మరి దేవుని బిడ్డల మధ్య కూడా వీళ్ళుంటారా? కీర్తన గ్రంథంలో చాలా సార్లు నాకు అహంకారం 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 అహంకారం. ఎందుకు దేవుడు వాయించాడంటే మనలో కూడా అహంకారము ఉండగలదు. ఏదో రకమైన అహంకారం. చదువుకున్న వాళ్ళకేమో చదువుకున్నామని, ఉద్యోగస్తులకేమో ఉద్యోగమని, అన్ని చందాలు ఉండే వాళ్ళకి అన్ని చందాలున్నాయని, డబ్బు ఉండే వాళ్ళకి డబ్బును బట్టి, ఇక లోకంలో ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక దాన్ని బట్టిన అహంకారం మనకు ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే అహంకారులై ఉండకూడని నేను అహంకారులకు ఆజ్ఞ ఇస్తున్నాను. ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. కొమ్ము ఎత్తకుడి. కొన్నిసార్లు కొమ్ము ఇస్తా ఉన్నాడు కూడా అప్పుడే అంటా ఉంటారు. ఎంతగా ఇస్తారంట? ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. కొమ్ములు వచ్చినాయి నీకు అంటా ఉంటారు. నిజమే, కొమ్ములు వచ్చే ప్రవర్తన నాలో కూడా రాగలదు. నేను చూపిస్తాను. తెలుగులో చెప్తా ఉంటాను, ముందు వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అందరినీ కుడుస్తూ ఉంటారు. చెవులేం పాపం ఎవరిని గాయపడతారు, ఎవరేం చెప్పినా ఉంటా ఉంటాయి. ఈ వెనకొచ్చిన కొమ్ములే కుడుస్తూ ఉంటారు. మాటకోసారి కొమ్ములు చూపిస్తూ ఉంటారు. ఎత్తుగా కొమ్ము ఎత్తకూడి అంటూ వాళ్ళకి ఏం పేరు పెట్టారు చూడండి. పొగరు పట్టిన మాటలు పొగరు పెట్టేవాళ్ళు. పొగరున్నా మళ్ళా గర్వమే, అహంకారమన్నా గర్వమే. సామాన్యంగా ఈ గుణాలు ఎవరికి ఉంటాయంట? భక్తిహీనులకు ఉంటాయి, దేవుని బిడ్డలకు ఉండకూడదు. కానీ జాగ్రత్తగా మనం చూస్తే అహంకారం మనలో కూడా కొన్నిసార్లు నాలో కూడా కనిపిస్తాం. ఒకవేళ పర్సంటేజ్ డిఫరెన్స్ గా ఉండొచ్చు, కానీ నాలో లేదని మనం చెప్పలేదు. అహంకారం ఏదో ఒక అహంకారం, ఏదో రకమైన పగరు పట్టిన మాటలు నానోక రాగలవు. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, పగురు పట్ట మాటలు మాట్లాడొద్దు, అహంకారులుగా ఉండొద్దు, కొమ్ము ఎత్తొద్దు, ఎత్తుగా ఎత్తొద్దు. ఎత్తుగా కూడా ఎత్తారు. మరి ఎత్తుగా ఎత్తకపోతే ఎట్లా అనే ప్రశ్న బయలుదేరుతున్నాను కదా. ఎత్తుగా ఎత్తిన వాళ్ళని దేవుడు ఏం చేశాడు? దానియేలు గ్రంథంలో మనకి శద్రక్ మెషక్ అబేద్నెగోల సందర్భంగా మనం చూస్తే, నేను చేసిన ప్రతిమకు మీరు మొక్కకపోతే వేడిమిగల అగ్నిగుండంలో వేస్తాను అనింటే బాగుండేది. కానీ తర్వాత ఏమన్నారు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? ఇది పొగుడు పట్టిన మాటనే కాదు, కొమ్ము ఎంతగా హెచ్చిస్తున్నారు. అందుకే దేవుడు ఏం చేశారు? నెబుకద్నెజరు ఓకే, ఇందాక నేను పాట పాడుతున్నాను, 1000 పడుగు 10 గర్వం అనేది గద్దెను దింపి ఘనులైన గడ్డి మేపుతాడు దేవుడు. నీ గర్వాన్ని అనుస్తాను నెబుకద్నెజరు అన్నాడు. అంటే వెంటనే చేయలే. 4వ అధ్యాయం చూస్తే నేను నా ప్రభావం నా ప్రభావం నా ప్రభావం అంటా ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఒక 12 నెలలు దేవుడు ఊరుకున్నాడు. ఎత్తుకుంటాడైనా తగ్గించుకుంటాడైనా 12 నెలలు అయితేనే పశువు లాంటి పని చేస్తున్నాడు. కాళ్ళు చేతులు పక్షులాగా అయిపోయినాయి, ఈతలు వచ్చినాయి. పశువులాగా అందరినీ కట్టేదాన్ని ప్రయత్నం చేస్తాం. రాజు కాబట్టి తప్పలేదు. ప్రజలు పరిమిస్తున్నారు. అరణ్యంలో 7 కాలములు ఉన్నాడంట. 7 కాలంటే 7 సంవత్సరాలు ఉన్నాడేమో. పశువుల మధ్య నివసిస్తున్నారు. అయితే మిగిలిన పశువులు చెప్పారు, ఎవరు గాయపరచకూడదు, ఈ పశువులు ఎవరు చంపకూడదు, ఎవరు చంపలే. ఆ తర్వాత మానవ బుద్ధి ఇస్తే అప్పుడు నెబుకద్నెజరు బుద్ధిస్తే ఇప్పుడు మనిషిలాగా ఉంది. దేవుడిని స్తుతించాడు. దాని 4వ అధ్యాయంలో ఆ మాట మనం ఎప్పుడైనా పడుతుంది. కనుక ఎవరైనా గర్వపు మాటలు మాట్లాడితే దేవుడు దీర్ఘమైన అవకాశం ఇస్తాడు, లాంగ్ రోప్ ఇస్తాడు. అయితే గర్వాన్ని అణిచివేస్తాడు. కొమ్ము ఎత్తినావా, నీ కొమ్ములు కట్ చేస్తాడు, నీ కొమ్ములు విరిచేస్తాడు. కావాలంటే నేను గట్టి వేయిస్తాను కూడా అన్నట్టుగా నెబుకద్నెజరు జీవితంలో మనం చూడగలుగుతాం. ఈ మాట వింటున్నప్పుడు మనకు భయం. పండుతున్న వేడిమీల గుండంలో వేస్తాను వేస్తాడు. సరే వేస్తాను అని ఆపేసి కదా. నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? మనమైతే దేవుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నా అని వచ్చి అప్పుడే పడకాయ నెబుకద్నెజరు. ఆయన వేయలేదు.
3వ అధ్యాయం అయిపోయింది, 4వ అధ్యాయం అయిపోయింది. ఎంతో అవకాశం ఇచ్చి 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 చివరికి మన పాడు చేయలేదు. శిక్షించి బుద్ధి నేర్పించి బాగు చేసి ఆయన ఆరాధకులుగా చేస్తున్నాడు. అది దేవుని యొక్క గొప్పతనం. కానీ ఈ మాత్రం మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనలో ఏముండకూడదు మళ్ళీ ఒకసారి చూద్దాం. అహంకారం మనలో ఉండకూడదు, కొమ్మెచ్చే గుణాలు మనలో ఉండకూడదు, ఎత్తుగా కొమ్మెచ్చే గుణాలు ఉండకూడదు, పొగరు పట్టిన మాటలు మనలో ఉండకూడదు. మన జీవితకాలంలో ఎవరైనా ఈ అన్ననోట్లో ఎప్పుడు తప్పుడు మాటలు రాలేదన్నా అని మనం అనిపించుకోగలిగితే అంతకంటే మించిన ధన్యత ఏమైనా ఉంటుందా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనందరి నోరు కూడా ఏదోసారి తప్పయ్యే వాళ్ళమే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తాం కదా, దీంట్లో ఏముంది? విషయం ఉంది. చేదు జలము ఇక్కడి నుంచి వస్తుంది, తీపి జలం కూడా ఇక్కడి నుంచి వస్తుంది. అలా రాకుండా మనము కాపాడుకోగలిగితే మనం ధన్యులు పడతాం. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా. పొగురుపెట్ట మాటలు మనలో ఉండకూడదు, అహంకారం మనలో ఉండకూడదు, కొమ్మెత్తే గుణం ఉండకూడదు, ఎత్తుగా కొమ్ములించకూడదు, భక్తిమైన ప్రవర్తన మనలో ఉండకూడదని మనము నేర్చుకున్నాం. తర్వాత 6-7 వచనాల్లో మరి కొమ్మెత్తకపోతే ఎట్లా? నువ్వు ఎట్లా పనిలేదు. నువ్వు ఇచ్చినా కానీ తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ అరణ్యం నుండి కానీ నీకు హెచ్చు కలగదు. నువ్వు హెచ్చించుకుంటే నువ్వు హెచ్చించబడవు. తెలుగు బైబిల్ అరణ్యం అనేది, ఇంగ్లీష్ బైబిల్లో దక్షిణము అని అన్నమాట. దక్షిణము నుండి తూర్పు పడమర దక్షిణము హెచ్చుగలిగినంటే ఇక మిగిలిన దిగ్గేది తూర్పు పడమర దక్షిణము తిరిగే దిక్కు, మిగిలిన 4 దిక్కేది కోరుతారు. ఉత్తరం నుంచి కలుగుతుందా చూద్దామా? దేవుడే తీర్చున్నాడు. ఇప్పుడే మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఉత్తరంలో ఉండి ఉండాలా అని మనకు అర్థమైంది. ఆయనే ఒకరిని తగ్గించును, ఆయనే తగ్గిస్తాడు, ఆయనే ఒకని హెచ్చించాడు. నువ్వు కొమ్ములు హెచ్చుగా హెచ్చరు. నువ్వు అహంకారిగా ఉంటే పౌరవత్వ మాకు మాట్లాడుతూ ఉంటే నీకు హెచ్చుకోగలదు. నువ్వు తూర్పుకు పోవచ్చు, పడమరకు పోవచ్చు, దక్షిణానికి పోవచ్చు, హెచ్చింపు నీకు రాదు. హెచ్చించేవాడు ఒకడున్నాడు, తగ్గించేవాడు కూడా అయినే. 3 దిక్కులకు నువ్వు పోయినా లాభం లేదు, 4వ దిక్కు మాత్రం మిగిలింది. అదేమో చూద్దాం. 4వ దిక్కు గురించి బయటకు చెప్పేమాట ఉత్తరాన్ని గురించి. యెషయా 14వ అధ్యాయంలో 14వ వచనంలో సాతాను గురించిన వివరాలు ఉన్నాయి. శాస్త్రాలు మనం చెప్తున్నాం అనుకున్నానంటే ఒకసారి మేఘమండలము చెప్పుతాను నేను. ఎవరున్నారంట కదా, మహోన్నతుడితో నన్ను సమానంగా చేసుకుంటానని మనసులో అనుకున్నారంట. దాన్ని మేఘమండలం మీద ఎక్కుదాం అనుకున్నప్పుడు ఏ దిక్కు పోదాం అనుకున్నారో 13వ వచనంలో ఉంది. 14వ వచనంలో మేఘమండలం ఉంది, 13లో నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుడు నక్షత్రం పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపరత మీద కూర్చుంటారు. కనుక దేవుడు తన సభను జరిపించేది ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు మన సైతాను ఉత్తర దిక్కులేని ఒక దేవుడి సింహాసనం కంటే పైన ఆ సింహాసనం ఎత్తుతాడు. కనుక ఉత్తర దిక్కును మీరు లేకపోతే ఆయన దేవుడు ఉన్నాడు ఉత్తర దిక్కును. ఆయన ఏమన్నా హెచ్చిస్తాడు. హెచ్చించరైనా హెచ్చించవచ్చు, తగ్గించరైనా తగ్గించవచ్చు. ఆయనే చేయాలి. కానీ నువ్వు తూర్పుకు పోయినా, పడమరకు పోయినా, దక్షిణానికి పోయినా, ఎవరి దగ్గర పోయినా, ఏ నాయకుడు ఆశ్రయించినా, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ప్రెసిడెంట్ దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా హెచ్చింపు నీకు కలుగదు. ఎవరి దగ్గర పోవాలి? ఉత్తర దిక్కులో ఉన్న దేవుని దగ్గరికి మనం పోవాలి. కనుక ఆ దేవుడే మనకి మేలు చేసేవాడు. మనం ఇందాక నెబుకద్నెజర్ అనుకున్నాం. ఇంగ్లీష్ లో ఈ మాటలు ఉన్నాయి, అది కూడా చెప్పడానికి టైం లేదు, తెలుగులోకి వెళ్ళిపోయినాం. బబులోనీయులు నెబుకద్నెజర్ గారు మిగిలిన వాళ్ళు కూడా అశ్రయించారు కాబట్టి దేవుడు వారిని తగ్గించారు. మాదీయులకు పారసీకులకు హెచ్చించాడు. మాదీయులకు దర్యావేశకు, పారసీకులకు కోరేషుకు దేవుడు హెచ్చించాడు. ఇది దాని ధ్యానిస్తున్నప్పుడు మిగిలినప్పుడు కూడా మనం ఆ విషయాలు తెలుసుకున్నాం. బబులోను రాజ్యము శిథిలములో ఉండే, అంటే బబులోను అనే పట్టణం ఆయుషమైపోయింది, పడగొట్టబడింది, శిథిలమైపోయింది అనుకున్నామే. ఆ శిథిలాల్లో నుండి
మాదీయ పార్సీ సామ్రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు. కనుక ఎక్కడి నుంచైనా దేవుడు మళ్ళీ సామ్రాజ్యం స్థాపించగలడు. నిన్ను హెచ్చించాలనుకుంటే శిథిలావస్థలో నుంచైనా హెచ్చించగలడు. నిన్ను తగ్గించాలని కూడా తగ్గించాడు. బబులోని వాళ్ళగా అక్షయిస్తూ ఉంటే తగ్గించాడు. పారసీకుల కోరేషు హెచ్చించుకున్నవాడు కాదు. ఇద్దరు కథలు చూస్తా. కోరేషు ప్రజలు నా మందిరాన్ని కథమని చెప్పు అంటే మొదటి మరి 4 వచనాల్లో మీరు ఎవరైనా జనులై ఉన్నారో వారు ఇన్సూరెన్స్ వెళ్ళండి, మందిరం కట్టండి, ఇదిగో ఖజానాలో డబ్బు తీసుకోండి మరి వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాపించి జరుబాబాయ్ నేను గవర్నర్ గా పెడతాను ఇన్సూరెన్స్, నువ్వు వెళ్ళి మందిరం కట్టమని కోరేష్ గారు ఆజ్ఞా. కోరేష్ అని తగ్గించుకున్నాడు. బబులోని మందిరాన్ని బబులోని రాజు నెబుకద్నెజర్ మందిరాన్ని కాల్చేస్తే కోరేష్ రాజు ద్వారా దేవుడు కట్టించాడు. బబులోని సామ్రాజ్యాన్ని పడగొట్టాడు, కోరేష్ రాజుని హెచ్చించాడు. కనుక ఆయన హెచ్చించేవాడు. మరికొన్ని మాటలు కూడా మనము చూడవచ్చు. సమూయేలు గ్రంథంలో హన్నా గారు పలికిన మాట, యెహోవా దారిద్ర్యముగా చేస్తాడు, లేక పరిష్కారమైనా ఇస్తాడు. ఐశ్వర్యవంతులను దరిద్రులుగా చేస్తాడు, దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఇక్కడ రెండో మాట, కృంగి చేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. అన్ని బాగున్నాయి, సంతోషిస్తున్నావా, సడన్ గా నీ కృంగుదలు కలిగిస్తాడు. ప్రార్థన చేస్తే నువ్వు మళ్ళా నేను లేవనెత్తాడు. అన్నా గారు సమయంలో 2వ గ్రంథంలో మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె ప్రార్థనలో దేవుడిని చూసి మాట పలికింది. ఇలాంటి మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే మనం చూస్తా ఉన్నాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడు ఆయనే. మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింప చేయడానికి మందిలో నుండి వచ్చేవాడు ఆయనే. హన్నమ్మ చెప్పే మాట, లేవి గల వారిని గంట కుప్పల మీద నుండి లేవనెత్తేవాడు ఆయనే. అంటే పాపంలో లేవనెత్తేవాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా. లోకమును వాటి మీద నిలిపి ఉన్నాడు. భూమి స్తంభంలో ఉన్నాయా అంటే ఫౌండేషన్ పిల్లర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఈరోజు శాస్త్రులు ఒప్పుకుంటున్నారు. నిలిపినవాడు ఆయనే. భూమిని నిలిపి భూమిని లయపరిచినా నాశనం కాకుండా మళ్ళా కాపాడడానికి శక్తి దేవుడు నీ జీవితంలో సమస్యలు తీర్చలేడా? మనకేమో లేరని అనిపిస్తున్నా తీరుస్తాడు. క్రోధంలో ఉన్నావా? దేవుడు తీసేస్తాడు. లేవనెత్తేవాడు ఆయనే. గంటకుప్పం లేవనెత్తేవాడు ఆయనే. అన్నా ప్రార్థించే బాగు 2వ అధ్యాయం చదువుకున్న తర్వాత మన సమయం అయిపోతుంది కాబట్టి ఎక్కువ చేస్తాడు. మనం మిగిలిన విషయాలు మనం చూసుకోవాలి కాబట్టి. కనుక దానియేలు గ్రంథంలో కూడా ఇదే మాట నెబుకద్నెజర్ ముందే దేవుడు చెప్పాడు. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి దానియేలుకు దర్శనం ద్వారా తెలియపరిచి ఆ 4 లోహములు కలిగిన విగ్రహ దర్శనాన్ని నెబుకద్నెజర్ దేవుడు చూస్తే కళను మర్చిపోయినాడు. ఆ కళను మళ్ళా దానియేలు తెలిసాడు. భావం కూడా దేవుడు తెలిస్తే ఆ భావం చెప్తా ఉన్నాడు. ఈ దేవుడు కాలాలు సమయాన్ని మార్చేవాడు. రాజులను త్రోసి వేస్తాడు. ఇష్టమైన వారిని నియమిస్తాడు. వివేకులకు వివేకం ఇస్తాడు. జ్ఞానులకు జ్ఞానం ఇస్తాడు అని దానియేలు గారి నెబుకద్నెజర్ చెప్పే విషయం 2వ అధ్యాయం మనం చూస్తాం. ఇవన్నీ మనం చూసినప్పుడు మన దేవుడు సర్వము కూడా తన ఇష్టానుసారంగా జరిగిస్తున్నారని మనం గమనించక తప్పదు. ఇందాక మనం దానియేలు 4వ అధ్యాయంలో దానియేలుతో దేవుడు మాట్లాడాలనుకున్నాను. మహోన్నతుడైన దేవుడు మానవ రాజ్యంపై అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహిస్తాడో వారికి అనుగ్రహిస్తాడని, ఆయన రాజ్యముల పైన అత్యల్పులైన మనుషులు నియమిస్తాడని మనుషులందరూ తెలుసుకోవాలా అని దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ జరిగిన అనుభవాన్ని బట్టి దేవుడు నేర్పిస్తాడని మనం చూస్తాం. ఇంకా 8-9 నిమిషాలు మన దేవుడు బాగుపోతాం. నెబుకద్నెజర్ చెప్తున్నాం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది. 8వ వచ్చిన 10వ వచనం, అందులో ద్రాక్షారసము పొంగుతున్నది, అది సంభారముతో నిండి ఉంది. భూమి మీద భక్తులందరినీ మధ్యతో ఆయన ఆ సంభారాన్ని తీర్చి మీరేటట్టుగా చేస్తాడు.
అంటే ఇది కాలాంతములు జరగబోయే హర్మగతో ఈసారి సూచనగా ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే భూమి మీద ఉన్న వారందరికీ అంటే భూలోకానికి జరిగే తీర్పు అన్నమాట. 7 సమరకాలం చివరిలో ప్రభు క్రీస్తు వారు భూలోకానికి దిగి వచ్చి క్రీస్తు విరోధిని అబద్ధ ప్రాప్తులు లయపరిచి భూమి మీద వారిని వెంబడించిన వారందరినీ చంపే సందర్భానికి చెందిన మాట్లాడుతుంది. మరి ఈ మాటలు నడిచిన తర్వాత 9వ వచనంలో ఆసాపు గారు ఉన్నాడు, నేనైతే నిత్యమైన కీర్తిని ప్రచురం చేస్తాను, యాకోబు దేవుని నేను నిత్యము స్తుతిస్తాను. ప్రకటనలో నేను చెప్పిన మాట 19వ అధ్యాయంలో హరమగతో నిత్యాలు చేసిన మాట ఇదే మాట మనకు అనిపిస్తాయి. చివరి 10వ వచనానికి ముగింపు వచ్చిన మీద ఈ కీర్తన యొక్క సారాంశమంతా ఇందులో ఉందన్నమాట. భక్తుల కొమ్ములన్నింటినీ విరగొడతాను. మళ్ళా అదే మాట చెప్తున్నారు, కొమ్మ ఎత్తుందండి, ఎత్తుగా ఎత్తుతున్నాడు, నేను ఎత్తుతా ఉంటే మీ కొమ్ములు నేనే విరగొడతాను. కానీ నీటి మందుల కొమ్ములు మాత్రం హెచ్చించబడతాయి. కొమ్మంటే శృంగం. 147 కీర్తన చివరిలో మనం చూస్తే ఆయన మనకు రక్షణ శృంగమును నియమించి ఉన్నారు. అందుకే నేను ఆయన చూపిస్తాను. మన కొమ్ము ఇతరులు పొడిచే కొమ్ము కాదు, ఇది రక్షణ కొమ్ము. ఈ రక్షణ కొమ్మును హెచ్చిస్తాడు ఆయన, ఇతరులు పొరవాలని కాదు. దేవుడిని హెచ్చిస్తాడు, రక్షించి నేను హెచ్చించే దేవుడు. మరి పౌరులు కూడా రోమీయులకు పత్రిక రాస్తూ ఇలాంటి దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అన్నారు. కనుక ఇది 10వ వచనం ఈ కీర్తన సారాంశమంతట్లో ముగింపు ఏంటంటే భక్తుల కొమ్ములు విరగొడతాడు, నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాడు. కనుక నీతిమంతులంగా రక్షణ కొమ్ము మాత్రమే కలిగిన వారంగా ఆయన స్తుతిస్తూ పోషిస్తూ ఉండాలని 70వ కీర్తనలో మనం నేర్చుకుంటున్నాం. దేవుడి తలంపులు మన నిమిత్తమై ఆశీర్వదించుగాక ప్రార్థన. దాని తండ్రి, ఈ రాత్రి మీ బిడ్డలైన మమ్మను మీ సన్నిధిలో సమకూర్చి 75వ కీర్తనలో మీరు నాకు అందించిన అమూల్యమైన సత్యముల కొరకు స్తోత్రం చేస్తున్నాం. వీటికి మేము తగిన వారం కామని మీ సన్నిధిలో గుర్తిస్తున్నాం. నాయన, మీరెంత గొప్ప దేవుడో, మీ బిడ్డను ఎంతగా ప్రేమించే దేవుడు మాకు అర్థం చేసినారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని కొనియాడి ఘనపరుస్తున్నాం. భక్తిలో కొమ్ములు వెలుకొడతామన్నాం. నాయన, మేము భక్తిలో కాకుండా భక్తి కలిగిన వారంగా రక్షణ అనే కొమ్ములు మాత్రమే కలిగి ముందుకు సాగలిగే కృపనిమని నేను చిన్న వాక్యం కొరకై సమస్తము కొరకై నేను స్తుతిస్తూ క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.